ప్రభుత్వ భూములు పరిరక్షించడానికి హైడ్రాని ఏర్పాటు చేశామంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకటనలు చేసింది. కానీ వాస్తవిక కోణంలో చూస్తే హైడ్రా అనేది కేవలం రాజకీయ కక్ష కొనసాగింపు నేపథ్యంలోనే ప్రభుత్వం హైడ్రాను వాడుకుంటుందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి హైడ్రా నాలాలు కావచ్చు, కుంటలు కావచ్చు, చెరువులు కావచ్చు, కాలువలు కావచ్చు కాపాడాల్సినటువంటి బాధ్యత హైడ్రా మీద ఉంటుంది. పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు మరి ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత హైడ్రా మీద ఉంటుంది. కానీ హైడ్రా ఇవి చేయడమే కాకుండా ప్రైవేటుకు సంబంధించినటువంటి భూములలో కూడా తలదూరుస్తుందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా లోతుకుంటకు సంబంధించినటువంటి ఒక ప్రైవేటు ల్యాండ్లో హైడ్రా ఇన్వాల్వ్మెంట్ అవ్వడంతో ఏదైతే దానికి సంబంధించినటువంటి ఓనర్సు హైకోర్టును సంప్రదించారు. మరి హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, మల్కజ్గిరి పరిధిలోని లోతుకుంట ప్రైవేట్ భూముల వివాదంలో తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పదే పదే ఉల్లంఘిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారంటూ జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయంటూ కూడా చూడొచ్చు. ఏదైతే లోతుకుంటకు సంబంధించినటువంటి ప్రైవేటు భూముల వివాదంలో హైడ్రా ఇన్వాల్వ్ అయిందంట. ఇక దానికి సంబంధించినటువంటి యజమానులు ఎవరైతున్నారో వారు హైకోర్టును సంప్రదించారట. హైకోర్టును సంప్రదించినప్పుడు జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్పై చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసిందంట. ఇక ఈ వివాదం ఎక్కడ జరిగిందంటే మల్కాజ్గిరి మండలం లోతుకుంట గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1-2లో ఉన్న దాదాపు 40 ఎకరాల ప్రైవేట్ పట్టా భూమి అంటూ కూడా చెప్తా ఉన్నారు. మల్కాజ్గిరి లోతుకుంటకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ 1-2లో ఉన్నటువంటి 40 ఎకరాల భూమిలో హైడ్రా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కూడా ఈ తతంగం అంతా కూడా కొనసాగుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో హైకోర్టు మరి ఏవి రంగనాథ్పై చాలా ఘాటుగా విమర్శించిందంట. చాలా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చిందంట. ఏదైతే మరి శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అంటే హైడ్రాగా వాదనలు కొనసాగినాయి. ఏదైతే శాంత కన్స్ట్రక్షన్ కంపెనీ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం మరి అక్కడ చాలా వరకు కూడా ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం మరి ఆ వాదనలన్నీ విన్న తర్వాత ఏవి రంగనాథ్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇది 40 ఎకరాల ప్రైవేట్ పట్టా ల్యాండ్కు సంబంధించినటువంటి వ్యవహారం. ఇక సదరు ప్రైవేట్ భూమిలోకి హైడ్రా అధికారులు వెళ్ళరాదని గతంలోనే హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ హైడ్రా అధికారులు పోలీసులతో కలిసి అక్కడికి వెళ్ళి పనుల్లో జోక్యం చేసుకున్నారని సదరు నిర్మాణ సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ హైకోర్టు చేసిన ఘాటైన వ్యాఖ్యలు విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ వ్యవహార శైలిపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక గతంలోనే ఈ భూమికి సంబంధించినటువంటి వ్యవహారంలో హైడ్రా ఇన్వాల్వ్ అవుతుందని సదరు ఏదైతే యజమాని హైకోర్టును సంప్రదించాడట. అప్పుడు కూడా హైకోర్టు తీర్పు ఇచ్చిందంట, దాంట్లో మీరు ఇన్వాల్వ్ కాకండి అని తీర్పు ఇచ్చినా కూడా ఆ తీర్పును ధిక్కరించి మరి హైడ్రా పోలీసులను తీసుకొని మరి ఆ యొక్క ఉన్నటువంటి 40 ఎకరాల భూమి వివాదంలోకి ఆ భూమిలోకి వెళ్ళిందంట. అంటే కోర్టు తీర్పులను కూడా హైడ్రా కమిషనర్ ధిక్కరిస్తున్నారనే విషయం కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక ఏమంటున్నారు, ఇక పోలీసులను తీసుకెళ్లే అధికారం ఎవరిచ్చారు? హైడ్రా వెళ్ళిన ప్రతి చోటికి పోలీసులను తీసుకెళ్లే అధికారం మీకు ఎవరిచ్చారు? అలా పోలీసులను తీసుకెళ్లి ప్రజలను భయపెడుతున్నారని కోర్టు మందలించింది. హైడ్రా వెళ్ళిన ప్రతి చోటికి పోలీసులను ఎందుకు తీసుకువెళ్తా ఉన్నారు? పోలీసులను తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మీ వద్ద ఉందా అంటూ కూడా మరి హైకోర్టు సదరు హైడ్రాను ప్రశ్నించిందట. మీరు ఏ అధికారంతో పోలీసులను తీసుకెళ్తా ఉన్నారు? మీరు పోలీసులను తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారంటూ కూడా కోర్టు హైడ్రాను మందలించిందట. ఇక అదేవిధంగా హైడ్రా యాక్ట్ చేయండి, రాష్ట్రంలోని మిగతా ప్రభుత్వ శాఖలన్నీ హైడ్రాకు మోకరిల్లాయి అంటూ కూడా చెప్తా ఉన్నారు. హైడ్రాది ఒక మరి హైడ్రా యాక్ట్ తీసుకురండి, ఒక హైడ్రా శాఖ దగ్గర
మిగతా శాఖలన్నీ కూడా మోకరిల్తా ఉన్నాయి. దాంట్లో రెవెన్యూ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, పోలీసులు కావచ్చు, వీళ్ళంతా కూడా మోకరిల్తా ఉన్నారంటూ కూడా మరి హైకోర్టు చాలా వరకు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇక కేవలం ఒక జీవో ద్వారా పుట్టిన హైడ్రాకు ఇన్ని అసాధారణ అధికారాల కావాలంటే అన్ని చట్టాలను రద్దు చేసి హైడ్రా యాక్ట్ చేసుకోండి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఏదైతే హైడ్రా వద్ద పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులు అసాధారణంగా మరి ఉంటా ఉన్నారు. వాళ్ళను ఎక్కడికి వెళ్ళినా తీసుకువెళ్తూ ఉన్నారు. కేవలం జీవో ద్వారా పుట్టినటువంటి హైడ్రాకు ఇన్ని అసాధారణ శక్తులు అంటూ కూడా మరి హైకోర్టు ఏదైతే వ్యంగ్యంగా మరి మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక ఏమంటున్నారు, ఇంకా హైడ్రా సమాజానికి ఎన్నో మంచి పనులు చేయొచ్చు, కానీ చేయడం లేదు. చట్టాన్ని గౌరవించకుండా కమిషనర్ చేసేది పెద్ద తప్పు అని ధ్వజమెత్తింది. హైడ్రా చేయాలనుకుంటే చాలా మంచి పనులు చేయొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో చాలా వరకు డ్రైనేజ్ సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, అదేవిధంగా చెరువుల పునరుద్ధరణ కావచ్చు, లేకపోతే చెరువులకు సంబంధించినటువంటి పూడిక తీయడం కావచ్చు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు పనులు చేయొచ్చు, ప్రజలకు సేవలు చేయొచ్చు, కానీ అవన్నీ చేయట్లేదంటూ కూడా హైడ్రా చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. ఇక ఏమంటున్నది, చట్టాన్ని గౌరవించకుండా కమిషనర్ చేసేది పెద్ద తప్పు అని ధ్వజమెత్తింది. ఇక న్యాయవాదుల వల్లే వదిలేశాము, కోర్టు ఉత్తర్వులను వరుసగా ఉల్లంఘిస్తుండటంతో తొలుత కమిషనర్ను అదుపులోకి తీసుకోవాలని భావించినప్పటికీ ప్రభుత్వ న్యాయవాదులు అభ్యర్థించడంతోనే రంగనాథ్ను వదిలేశామని కోర్టు స్పష్టం చేసింది. రంగనాథ్ పదే కోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ ఉన్నాడు. రంగనాథ్ను అరెస్టు చేయాలి, కానీ న్యాయవాదులు మమ్మల్ని అడగడం వల్ల అరెస్టు చేయలేకపోతా ఉన్నాం, మేము తీర్పు ఇవ్వలేకపోతా ఉన్నాం అరెస్ట్ చేయమని. న్యాయవాదులు అభ్యర్థిస్తూ ఉన్నారు ఇచ్చిపెట్టాను అని, అందుకే అని మేము ఇచ్చిపెడతా ఉన్నాం, కానీ పదే ఇదే కొనసాగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏదైతే మరి వెంగళరావు నగర్లో ఒక ప్రైవేట్ భూమిలోకి హైడ్రా మరి ఇన్వాల్వ్ అయింది. అక్కడ చాలా వరకు కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఇళ్లనన్నీ కూడా కూల్చివేసింది. మూసికి సంబంధించినటువంటి వ్యవహారంలో మేము ఇన్వాల్వ్ కాలేదని చెప్తా ఉంది, కానీ చాలా వరకు సున్నం చెరువు కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా హైడ్రా కూల్చివేతలు జరిపింది. రోడ్లో ఇరువైపులు ఉన్నటువంటి చిరు వ్యాపారస్తుల వ్యాపారాలను కూడా దెబ్బతీసిందని చాలా వరకు ఆరోపణలు విన్నాం మనం. సో హైడ్రా వీళ్ళు చేయాల్సినటువంటి పని ఏదైతుంటో అదంతా పక్కన పెట్టి కేవలం కూల్చివేతలు, విధ్వంసాలు పనిగా పెట్టుకొని మరి కూల్స్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే హైడ్రా అధికారులు కేవలం చిన్నకారు సన్నకారు వ్యాపారస్తుల మీదనే కావచ్చు, అదేవిధంగా పేదల ఇళ్ల మీద మాత్రమే కావచ్చు, మరి ఎప్పటికీ కక్ష సాధింపు ధోరణిగా వ్యవహరిస్తూ ఉన్నారంటూ కూడా చాలామంది పేద ప్రజలు చెప్తూ ఉన్నారు. మేమనేది కాదు, పేదలు చెప్తూ ఉన్నారు. హైడ్రా అంటే ఒక భయపడేటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే చిన్న ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలను కావచ్చు, లేకుంటే పేదలకు సంబంధించినటువంటి ఇళ్లను కావచ్చు, ఇలాంటి నోటీస్ లేకుండా పొద్దున్న 6 గంటలకు వచ్చి మొత్తం కూడా కొలాప్స్ చేసిపోతూ ఉన్నారంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు ఎంక్రోచ్మెంట్లు జరిగి దాంట్లో ఇళ్లను కట్టుకున్నా కూడా మరి వాళ్ళని ఏమనట్లేదు. ఎందుకంటే అధికారిక పార్టీలో ఉన్నటువంటి చాలామంది నేతల ఇళ్ళు ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నా కూడా కనీసం వాటిని ముట్టుకోవట్లేదు, వాళ్ళకు నోటీసులు ఇవ్వట్లేదు. ఒకవేళ నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళి వాళ్ళు ఏదైతే స్టే ఆర్డర్ తెచ్చుకునే వరకు కూడా వేచి చూస్తూ ఉన్నారు. కానీ పేదల ఇళ్లకు ఎలాంటి పక్షపాతది ధోరణి చూడకుండా ఏకకాలంలో 100 ఇళ్ళు విధ్వంసం చేస్తూ ఉన్నారంటూ కూడా చాలామంది మేధావులు చెప్తూ ఉన్నారు. కోర్టు కూడా అనేక సందర్భాల్లో కూడా మరి స్టే ఇచ్చినా కూడా వాటిని ధిక్కరించి మరి వాళ్ళ ఇల్లులు కూలుస్తూ ఉన్నారంటూ కూడా ఇక్కడ కోర్టు కూడా మరోసారి గుర్తు చేసింది. ఇక అదేవిధంగా గత విచారణలో ఆర్మీ రక్షణ హెచ్చరిక అంతకుముందు జరిగిన విచారణలో ఒకవేళ హైడ్రా అధికారులు కోర్టు మాట వినకుండా మళ్ళీ ఆ భూమిలోకి చెరబడితే భారత సైన్యాన్ని రంగంలోకి దించి హైడ్రా అధికారులను బ్యారక్స్లో ఉంచేలా ఆదేశాలు ఇస్తామని హైకోర్టు హెచ్చరించింది. ఎందుకంటే హైడ్రా అధికారులు అనేక సందర్భాల్లో కూడా హెచ్చరించినా కూడా వాళ్ళు మాకు కూల్చివేతలే ప్రాధాన్యం అన్నట్లుగా వివరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఏమని చెప్తా ఉందంటే ఒకవేళ కనుక మీరు ఇదే ధోరణి కనుక వెళ్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులను పంపించి వాళ్ళని అరెస్ట్ చేయించి బ్యారక్లో ఉంచేటువంటి పరిస్థితులు మేము కల్పిస్తామని హైకోర్టు చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది. ఇక అదేవిధంగా ఏమంటుంది, ఇంకా
వివాదాస్పద స్థల రక్షణ కోసం ఆర్మీ సిబ్బందిని సిద్ధం చేయాలని సికింద్రాబాద్ బైసన్ డివిజన్ బ్రిగేడియర్ను సంప్రదించాల్సిందిగా రిజిస్టర్ జనరల్ కూడా ఆదేశించింది. ఇక దీనికి సంబంధించినటువంటి ఏదైతే వివాదాస్పద స్థల రక్షణ కోసం ఆర్మీ సిబ్బందిని సిద్ధం చేయాలని కూడా సికింద్రాబాద్ సంబంధించినటువంటి డివిజన్ బ్రిగేడియర్ను సంప్రదించాల్సిందిగా రిజిస్టర్ జనరల్ కూడా ఆదేశించిందట. ఇక ఈ వ్యవహారాన్ని కూడా మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు ఆల్రెడీ హైడ్రాకు మోకరిల్లిరని చెప్పకనే చెప్పారు ఇప్పుడు ఏదైతే జస్టిస్. ఈ నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా దేశ రక్షణ వ్యవస్థకు మేము అప్పచెప్తామంటూ కూడా మరి చాలా వరకు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక తాజా విచారణలో వివాదాస్పద ప్రైవేటు భూమి వద్ద ఆర్మీ రక్షణ ఏర్పాటు చేయాలన్న పాత ఉత్తర్వులను హైకోర్టు ప్రస్తుతానికి వెనక్కి తీసుకుంది. క్షమాపణలతో అఫిడవిట్ అంటూ కూడా చూడొచ్చు. హైడ్రా కమిషనర్ సమర్పించిన సమాధానంలో కనీస పశ్చాత్తాపం లేదని కోర్టు తప్పుపట్టింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ప్రైవేట్ భూమి వ్యవహారాల్లో ఎందుకు జోక్యం చేసుకున్నారో వివరిస్తూ లిఖితపూర్వకంగా క్షమాపణలతో కూడిన పూర్తి అఫిడవిట్ను సమర్పించాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను హైకోర్టు ఆదేశించింది. చాలా అంటే చాలా వరకు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చినట్టు కనబడుతూ ఉంది. ఎందుకంటే కోర్టులు ఒక్కసారి చెప్పడమే ఎక్కువ, కానీ పదే పదే కూడా కోర్టు మొట్టికాయలు కొట్టినా కూడా కనీసం హైడ్రా అధికారి రంగనాథ్ ఇప్పటి వరకు సరైనటువంటి స్పందన లేదు. ఆయన రాసినటువంటి లేఖలో కూడా ఎక్కడ కూడా పశ్చాత్తాపం కనబడట్లేదు అంటూ కూడా హైకోర్టు చెప్తా ఉంది. ఇక ఏదైతే హైదరాబాద్ నగరంలో చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం, ప్రభుత్వ భూములను కాపాడాల్సినటువంటి హైడ్రా ప్రభుత్వ భూములు కబ్జాలు జరుగుతూ ఉన్నా కనీసం పట్టించుకోకుండా మరోవైపు ఎవరైతే పేదలు ఉంటారో బీదలు ఉంటారో వాళ్ళ ఇండ్లు కూల్చివేస్తూ మరోవైపు ఇంకా ఇది చాలా దారుణం. ఎందుకంటే ప్రైవేటు భూముల వ్యవహారాల్లో హైడ్రా తలదూరుస్తుందనే విషయాన్ని కూడా అనేక సందర్భాల్లో మనం చెప్పినాం. ఎందుకంటే ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి వెంగళరావు నగర్ కాలనీలో అక్కడ ఒక వ్యక్తి తన భూమిని కొంతమంది పేదలకు దానం చేస్తే ఆ భూమిలో ఆ ప్రైవేట్ ల్యాండ్లో హైడ్రా ఆ ఇండ్లని కూల్చివేసి చుట్టూ ఫెన్సింగ్ చేసి మరి వాళ్ళందరినీ అక్కడి నుంచి కాల్ చేపించి దానికి ఒక రక్షణగా మొత్తం కూడా హైడ్రాను ఏర్పాటు చేసింది. అక్కడ పోలీసులను కూడా కేటాయించారు. అంటే ఇక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పోలీస్ వ్యవస్థను ఏ విధంగా వాడుకుంటుండో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఆ విషయంలో కూడా హైకోర్టు రంగనాథ్ను మందలించింది. ఒకవేళ గనక ఈ విధంగానే మీరు ప్రవర్తిస్తే రానున్న రోజుల్లో ఏదైతే ఆర్మీని వినియోగించి మిమ్మల్ని మరి బ్యారక్లో వేస్తామంటూ కూడా చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది. ఇకనైనా రంగనాథ్ రంగనాథ్ మారతాడా లేకపోతే అదే విధంగా వ్యవహరిస్తాడా చూడాల్సి ఉంది.